జిల్లా సిద్ధవటం మండలం కనమలపల్లి శివాలయంలో ఆదివారం శ్రీ ఉమాదేవి సహిత నీలకంఠేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణ స్వామి పాలరాతి విగ్రహాల ప్రాణప్రతిష్ఠ దేవస్థానం ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు సోమాబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రెడ్డి సురేష్ బాబు, ఉపాధ్యక్షుడు కదిరి నాగేంద్ర కళ్యాణ్, బుడిచెర్ల మారుతి ప్రసాద్, కార్యదర్శి జీనిగిరి నరసింహం, ట్రెజరర్ ఎర్రనాగుల రమేష్ తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం పెద్ద ఎత్తున చేశారు. లోపల గోవిందమాం అక్కడ వడ్డిస్తున్నాయి. అవన్నీ కూడా సందేహం వస్తే ఆవిడ వండినటువంటి వంటకాన్ని ఆవిడ ఇక్కడ పూజ ఆవిడ మన వాళ్ళు మరో చిన్న భగవానికి వచ్చిన ఉదాహరణ తీసుకుంటారు. భాగ్య అనుమతి లేకుండా కనమలపల్లి శివాలయం నందు జీర్ణోద్ధరణ కార్యక్రమంగా విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులుగా మేము హాజరవడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా సప్తాస్వరధమారూఢం మహానుభావుడు సూర్యదేవుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో సూర్యదేవుడి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా సూర్యదేవుని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే జీవకళ మహానుభావుడు ఎందుకు జీవకళ ఉట్టిపడుతూ సాక్షాత్తు సూర్యదేవుని దర్శనం చేసుకున్నట్లు ఉంది. పేరు సాయి చైతన్య శర్మ. ఇక్కడ కనమలపల్లి శివాలయంలో ప్రధాన అర్చకుడిని. ఇక్కడ ఈరోజు 5వ రోజు ప్రతిష్ట జరుపుకోవడము జరిగినది. ఇక్కడ పంచమ మహాగణపతి మరియు ఉమాదేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఇక్కడ మన సూర్యనారాయణ స్వామి టెంపుల్ను సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని పాలరాతితో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మన కడప జిల్లాలో ఎక్కడా లేనటువంటి రాతితో ప్లస్ ఇక్కడ పాలరాతితో విగ్రహాన్ని సపరేట్గా ఎక్కడా లేనటువంటి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఈ 5 రోజులు యాగశాల వేయించి 5 హోమాలు కానివ్వండి, ఇక్కడ ప్రధాన కలశాలతో ప్రతి ఒక్కరూ మన పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు బాగా దిగ్విజయంగా బాగా విజయోత్సవాన్ని ఇక్కడ బాగా జరిపారు. కనమలపల్లి శివాలయం నందు జీర్ణోద్ధరణ కార్యక్రమంగా విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులుగా మేము హాజరవడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా సప్తాస్వరధమారూఢం మహానుభావుడు సూర్యదేవుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో సూర్యదేవుడి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా సూర్యదేవుని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే జీవకళ మహానుభావుడు ఎందుకు జీవకళ ఉట్టిపడుతూ సాక్షాత్తు సూర్యదేవుని దర్శనం చేసుకున్నట్లు ఉంది. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.